వాడు పోయిందంటే వీడు దరిద్రుడు వచ్చిండు, వీడు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. మళ్ళా పొద్దున ఒక రకంగా మాట్లాడతాడు, మధ్యాహ్నం కాగానే అపరిచితుడు సినిమా చూసిరు కదా, అపరిచితుడు మధ్యాహ్నం ఒక రకంగా మాట్లాడతాడు, రాత్రి కాగానే ఊ అని ఇట్లా ఇంటికి వేసుకొని ఇక రెచ్చిపోతాడు. అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే. నేను అంటే ఆయన ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచిండు, నేనేమనుకున్నా సరే కేంద్రం నుంచి అరవింద్ కూడా ఉన్నాడు కదా నిధులు తీసుకొస్తాడేమో అని మేము అనుకున్నాం. ఇక వాడు అన్ని డైలాగ్లే, వాడు అరవింద్ అట్లే ఉన్నాడు, ఓన్లీ డైలాగ్. అరవింద్ ముఖ్యమంత్రిని పొట్టోడు అంటున్నాడు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక వానికి నోరు అదుపు లేదు, వాడు చేసేదేం లేదు, చేసినోని తిట్టాలా. రాకేష్ రెడ్డి అయినా అంతే, ఈ జీవన్ రెడ్డి అంతే, ఈ అరవింద్ అంతే, ఎక్కడ కూడా పనులు చేసింది లేదు. నేను చెప్తున్నా కదా, ఒక ప్లానింగ్ ఇప్పుడు 50 కోట్ల నిధులు మంజూరు చేసుకున్నాం, దాన్ని ఎక్కడ ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ ముందటి నుంచి వెళ్తే శ్మశానానికి వెళ్తాం, ఇటు నుంచి వెళ్తే పెరికిటికి అని పిప్రి అని విలేజ్ ఉంది, మన కాలేజీలలో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఉన్నాయి, ఈ రోడ్ అనేది కంపల్సరీ అని చెప్పి రోడ్ పెట్టిన. మళ్ళీ అక్కడ నుంచి స్ట్రైట్ గా పెరికిటికి పోవచ్చు. చాలా మంది డైరెక్ట్ గా ఎంత 5 నిమిషాలు పోవచ్చు. మీరు అట్లా ఊర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి 15 నిమిషాలు పడితే అక్కడ పోవాలంటే డైరెక్ట్ కనెక్ట్ చేసేసిన. ఇట్లా అన్ని రోడ్లు ప్రతి రోడ్ ని కనెక్ట్ చేసినాం, అభివృద్ధి చేసినాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. అందుకోసం నేను ఓటు అడగడానికి వచ్చిన. రాకేష్ రెడ్డి ఏం చేసి నేను ఓటు అడుగుతారా మా అడుగుతున్నా, ఏం చేయలేదు, వస్తే వీళ్ళు అడుగుతారు వాడిని. అంటే మీరు ఇచ్చిన 3 ఇంకా మిగతా 6 గ్యారెంటీలు చాలా ఉన్నాయి, ఇంకా యువ వికాసం ఉంది, మహిళల పెన్షన్ పైసలు కూడా కావాలా కదా, ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వస్తాయి కంపల్సరీ తొందరలో ఒకటి వస్తాయి. సమస్యలు కూడా ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ, గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసిన వానికి జీతం రావాలంటే హైదరాబాద్ కి 5వ తారీఖు వస్తే ఆదిలాబాద్ కి 26వ తారీఖు వస్తుంది. మన ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజే ఇస్తున్నాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నాం కనుక తప్పకుండా ఏదైనా సరే కాంగ్రెస్ అంటేనే గరీబుల పార్టీ, మహిళల పార్టీ. అన్ని రకాలుగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినా మేమే ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా మేమే ఇస్తాం. కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలకి ఇలా కాలు వంకర పోయినా ఏమైందో తెలియదు, మా రేషన్ కార్డులు అయితే ఇవ్వాలా, మా తల్లులకు బియ్యం కావాలా, అది మేమే ఇచ్చినాం. ఇక్కడ ఆర్మూర్లో అయితే ఒక్కటంటే ఒక ఇల్లు కట్టలే. ఇక జీవన్ రెడ్డి గారు అయితే అసలు వేస్ట్ ఫెయిల్ భూమి మీదనే వేస్ట్ ఫెయిల్. ఇప్పుడు ఆయన ఇప్పుడు కౌన్సిలర్